హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్రా కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో బలాన్ని ఇచ్చే అమ్మమ్మల కాలం నాటి ఆవిరి కుడుమును ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఆవిరి కుడుమును తినటం వల్ల నడుము నొప్పులు రాకుండా ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల మినపగుళ్ళను తీసుకొని అర గ్లాస్ బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు వాటర్తో కడిగి పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిన తర్వాత మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ పప్పును తీసుకొని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా గారెపిండి కన్నా కొంచెం పల్చగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఆవిరి కుడుము పాత్ర లేకపోయినా ఇలా ఒక పాత్రను తీసుకొని పాత్రలో 1 గ్లాసు వాటర్ని పోసుకొని పల్చటి తెల్లని క్లాత్ని పాత్ర పైన వేసుకొని ఒక తాడుతో క్లాత్ని టైట్గా ఉండేలాగా కట్టుకోవాలి. పాత్ర చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేతిని ఒకసారి తడి చేసుకొని పిండిని క్లాత్ మీద తడి చేతితో నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పాత్రను స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టుకోవాలి. ఆవిరి కుడుము ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఇడ్లీ ప్లేట్లో కూడా ఆవిరి కుడుము తయారు చేసుకుందాం. ఇడ్లీని మనం ఎలా తయారు చేసుకుంటామో అలాగే ఆవిరి కుడుములను కూడా ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకొని ఇడ్లీ పాత్రలో 1 గ్లాసు వాటర్ని పోసుకొని ఇడ్లీ ప్లేట్ని పాత్రలో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి ఆవిరి కుడుము ఉడికి చేతికి పిండి అతుక్కోకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి కుడుముని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో అయినా ఆవిరి కుడుము చక్కగా ఉడుకుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి.